వాస్తవంగా కార్యక్రమం 3,000 పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. నిజంగా పెన్షన్లు తీసుకున్న కొంతమంది అయితే మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నా స్నేహితులు, అన్నదమ్ములు అందరూ కూడా ఇది నిజంగా పెన్షన్కి వచ్చి ఇచ్చేదానికి వచ్చినామా లేకపోతే మేము పండగ చేసుకోవడానికి వచ్చినామా అనే వాతావరణం కనిపిస్తూ ఉంది. అందరూ కూడా అదే అంటున్నారు. నేను నా వల్ల ఒక్కని వల్ల కాదు డెవలప్మెంట్, ప్రతి ఒక్కరూ కూడా నాకు ఏమీ అవసరం లేదు, మన కాన్స్టిట్యూషన్ డెవలప్ కావాలా, మన కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా డెవలప్ చేసుకున్నా ఆ తర్వాత కావాలంటే నా పర్సనల్గా మనం చూసుకుందామని ప్రతి ఒక్క కార్యకర్త కానించి ప్రతి లీడర్ కానించి కూడా ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, ఎవరి వల్ల ఎట్లయితే అందరం కలిసి కట్టుగా చేసుకుంటే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో మేము నిలిచినాం. ఈరోజు అందరూ కూడా చెప్తా ఉన్నారు అది లేదు ఇది లేదని. ఒక తమ్మలపల్లి అంటే రాష్ట్రంలో ఈరోజు తమ్మలపల్లి కల్లా చూసే పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మా ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ అందరి ఆశీస్సులతో ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు అందరం కూడా, నేను కూడా ఒక కార్యకర్తగానే ఉన్నాను తప్ప నేను ఎమ్మెల్యేని కానీ ఇంకోటి కానీ మాకు ఎవరికి ఉండదు. మేమందరం కూడా సమానమైన దీంట్లోనే ఉంటాం. ఈరోజు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అంటే కూడా ఇంతకుముందే మా వాళ్ళు చెప్పినారు గవర్నమెంట్ అవసరం లేదు, ఇంకో కాన్స్టిట్యూషన్ బొమ్మని చెప్పు, మెజార్టీ చెప్పండి, కాకపోతే ఆయన్ని కానీ వాళ్ళ కుమారుని కూడా రండి మెజార్టీతో తగులుదామని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ వైఎస్ఆర్ పార్టీ పైన కానీ ఈరోజు అభివృద్ధి జరిగింది కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉందంటే తమ్మలపల్లి ఏ రకంగా నడుస్తూ ఉండే ధైర్యంతో ఈరోజు మా వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఎవరే కానీ ఏరే పార్టీ నుంచి మేము నిలుస్తామని వచ్చినా వాళ్ళు ఏమి చేసినాము, ఇంతకుముందు ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఏమి జరిగింది, రేపు ఏం చేస్తామనే దాని మీద రావాలి. కానీ నేను అది చేస్తాను ఇది చేస్తానని కాదు, అది చేసేదానికి ఇది చేసేదానికి ఏముంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టినారు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్లతో. 10 సంవత్సరాల ముందర ఆలోచించి ఈరోజు అది పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? నిరుద్యోగులు ఉన్నారు, ఇంట్లోనే 3 ఫేజ్ కరెంట్ ఉంటే ఏదో చిన్న ఇండస్ట్రీ నడుపుకుంటాడు, చిన్నది చేసుకుంటాడు, టైంపాస్గా అది ఒకరు చేసుకుంటూ సేద్యం చేసుకుంటూ లేకపోతే ఇంకో కార్యక్రమం చేసుకుంటాడు. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్లో డెవలప్ కావాలంటే ఏవి అవసరమో మౌలిక వసతులు అనేది ఆయన ఆలోచనతో వ్యవసాయానికి పోయే కరెంటు సపరేట్ అయితే ఇంటింటికి 3 ఫేజ్ కరెంటు సపరేట్గా ఇవ్వడం జరుగుతోంది. కాన్స్టిట్యూషన్ కాదు, రాష్ట్రం డెవలప్ కావాలా, యువతకు ఏదో ఒక పని దొరకాలా, మనం ఏ రకంగా ముందుకు పోవాలనే పెద్ద ఆలోచన 10 సంవత్సరాల ముందర వెనకాల ఆలోచించేది ఈరోజు ఆలోచించాను ఈరోజు పెట్టినాడంటే అలాంటి ముఖ్యమంత్రి ఆలోచనల్ని తప్పుపడుతున్నారంటే ఈయన మాదిరితో అబద్ధాలు చెప్పేదాన్ని చేత కాదు. కంప్యూటర్ నేను కనిపెట్టినాను అంటాడు, సెల్ ఫోన్ నేను కనిపెట్టినాను అంటాడు, బిల్ గిట్స్కి నేనే సలహాలు ఇచ్చినాను అంటాడు, మొత్తం కూడా నేనే చేశాను అంటాడు. ఈ 35 సంవత్సరాల్లో కుప్పంలో ఉన్నాడు, కూరగాయలు పండించినాడు, ఇజ్రాయెల్ దగ్గర వచ్చినాడు, డబ్బులు ఏం దోశలతో సిరికల్సిన ఏం దోశల్లో దోయేసినాడు. ఒక కాలేజీ ఉన్నా ప్రైవేట్ కాలేజీ, హాస్పిటల్ ఉన్నా ప్రైవేట్ హాస్పిటలే. నువ్వు ఏం చేసినావు అనే దానికి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు చెప్తా ఉండేవాడు, నిన్న మీటింగ్లో చెప్పినావు, ఎలిప్యాడ్ పెట్టేసి విమానాల్లో ఇతర దేశాలకు కూరగాయలు పంపిస్తాడంట. ఎక్కడ పంపిస్తావు నువ్వు? ఇన్నేళ్ళు ఏం చేసినావు? ఏం కూరగాయలు పండిస్తావు? ఏ దేశానికి పంపిస్తావు? కనీసం నీకు బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉందా? ఆలోచన చెప్పాలా, ఏ కూరగాయలు ఎక్కడికి పోవాలా అని. ఎక్కడ కూరగాయలు పడతాయన్నా తెలిసినా నీకు? ఫ్రూట్స్ అన్నీ పంపిస్తాడంట, అక్కడ పోయి పెద్ద మార్కెట్ చేస్తాడంట, ఎక్కడికో తీసుకుపోతాడంట. ఆ బాధ్యత అంతా ఆయనే తీసుకుంటాడంట, ఇంకెవరు అవసరం లేదు ఆయనకు ఒకరికే ఆ బాధ్యత అంతా ఆయన మీద పెట్టుకుంటాడంట. ఓయమ్మ, ఈ వయసులో కూడా అంత బాధ్యత పెట్టి పని చేస్తాడంటే నవ్వాలా లేకపోతే సిగ్గుతో తలదిల్చుకోవాలా? ఇంక మేము మా జనాలంతా ఏమనుకోవాలనో, వాళ్ళ కార్యకర్తలు ఏమనుకోవాలి. ఒకటే బాధాకరమైంది ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు ఉండాలి, ప్రతి పార్టీకి ఉండాలి అపోజిషన్ అనేది. ఇంత డెవలప్మెంట్ జరుగుతూ అంటే ఇక్కడ కెనాల్ నుంచి పైప్ లైన్తో 6 టీఎంసీ నీళ్లు మేము తరలిస్తూ అంటే గడికోట నుంచి ముదివీళ్ళలో ఒక ప్రాజెక్టు 1,500 కోట్లతో 2.3 టీఎంసీ సముద్రం మాదిరితో అంత ప్రాజెక్టు కడతా అంటే నిజంగా మీకు సిగ్గు చరము ఏదైనా ఉన్న కార్యకర్తలు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తాను, మీ లీడర్ ఉన్నాడు కదా కుప్పం ఎమ్మెల్యే, ఆయనకి చెప్పండి, ఎందుకయ్యా అభివృద్ధిని అడ్డుకుంటారు? దాంట్లో మా బిడ్డలు ఉన్నారు, మేము కూడా ఉన్నాం, మేము కూడా బతుకుతాము, ప్రాజెక్టులు ఎందుకయ్యా అడ్డుకుంటామని ఒక మాట చెప్పేదాన్ని కూడా వీళ్ళకు ఇది లేదా? వీళ్ళు కూడా తిడతా ఉండడమే. నీళ్ళు వస్తే మీరు బాగుపడతారు, మీ బిడ్డలు బాగుపడతారు, మీ సంసారాలు కూడా బాగుపడతాయి కదా, మా వాళ్ళే కాదు కదా, వైఎస్ఆర్ పార్టీనే కాదు కదా. ఆ మాట చెప్పేదానికి కూడా మీకు నోట్లో నుంచి మాట రాలేదా? కుప్పం ఎమ్మెల్యేకి చెప్పాలి, నువ్వు ఎట్లా కుప్పంలో డెవలప్ చేయలేకపోయినావు, ఇక్కడ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని చూసి సిగ్గు తెచ్చుకొని రేపు ఏం చేయాలని చెప్పు, ఊరికి తిట్టడం కాదయ్యా అని చెప్పి మా మొలకల్చెరు ప్రజలందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. ఆయన ఇక్కడికే వచ్చినాడు,
ఆడికి పోయినాడు, పైప్ లైన్ చూసినాడు, లిఫ్ట్ చూసినాడు. ఆడందరినీ మీకు రైతులు డబ్బులు రాలేదు కదా, డబ్బులు వచ్చిందాక పని ఆపేయండి, మీరు పని చేయనిద్దండి, ఇది చెప్తారు ఎవరైనా? డబ్బులు ఎక్కడికి పోవమ్మా, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఇస్తారు. ఈ డెవలప్మెంట్ ఉండాలా, ఉంటేనే మనకు బాగుంటుంది. అక్కడి నుంచి టీఎంసీ అంటే తమాషా మాటలు కాదు కదా అని చెప్పాలా. ముదివేల్లో కూడా ఎవరైనా పోయింటే కూడా పిలిచి మాట్లాడి, ఇంత పెద్ద ప్రాజెక్టు నేను చేయలేకపోయినాను, నాకు సిగ్గు లేకుండా పోయింది, కానీ ఇప్పుడన్నా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా ఉన్నారు, అది మీరు వాళ్ళకందరికీ కూడా సహకరించండి అని చెప్పాలి. కానీ ఆ ప్రాజెక్టులు ఆపేసి ఆ డెవలప్మెంట్ కాకూడదు. ఆయనకు అక్కస ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొలకల చెరువులోకి వచ్చినప్పటి నుంచి అంగంలోకి వచ్చిన దాకా బాధ, కోపము, డెవలప్మెంట్ అయిపోతూ ఉంది, జగన్మోహన్ పేరు వచ్చేస్తూ ఉంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతానేమో, నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోవాలో, పారిపోవాలేమో అని ఒక ఆయనకు కొడుకు మీద ప్రేమతో ఏమి మాట్లాడుతున్నాడో ఏమి చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు. అట్లే అక్కడ పలమనేరులో కూడా ఆయన ఉన్నాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే 30,000 మెజార్టీతో మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో మంత్రి అయినాడు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అతనికి ఏమైందంటే మాకేదో అధికారం నెత్తికెక్కిందంట. ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు, అధికారం ఎక్కడికి ఎక్కింది, అధికారం కిందికి పోయింది. అధికారం మాకు ఉండదని ఎమ్మెల్యే కానీ ఇది కూడా ఉండదు. అధికారం ఎక్కలా, నీకు అధికారం కోసం పిచ్చి పట్టింది అమర్నాథ్ రెడ్డి అని కూడా నేను చెప్తా ఉన్నా. మనసులో పెట్టుకొని నువ్వేం చేసినావు, మీరు ఎంతవరకు పలమనేరు కానీ పొంగనూరు కానీ పలాన్ని మేము చేసినామని చెప్పగలిగే శక్తి నీకుందా అమర్నాథ్ రెడ్డి అని కూడా నేను మా అందరి తరఫున కూడా అడుగుతాను. చెప్పగలుగుతావా నువ్వు కానీ మీ చంద్రబాబు నాయుడు కానీ?